వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అని విశాఖలోని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. బాలాసోర్కు తూర్పుగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అని చెప్పారు. ఇక ఇవాళ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది అన్నారు. బంగ్లా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది అన్నారు. దీని ప్రభావంతో కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉత్తర కోస్తాతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సంట్రేట్ అయింది. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి 3 రోజులు ఉంది. తదుపరి రోజున బలమైన సుస్థిరమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా తీరం వెంబడి ఉత్తర కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆంధ్ర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని